ఇలా పెట్టుకునేసి మనము ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే సెకండ్ అనేటువంటిది జనతా చేస్తున్నాం మనం. జేఏ 128. జనత. ఓకే, జనత. జనత అంటే జే అనేటువంటి అక్షరం దేంతో స్టార్ట్ అయింది? 2తో స్టార్ట్ అయింది. ఏ అనేటువంటిది 1, ఎన్ అంటే 3, ఏ అంటే 1, టీ అంటే 4, ఏ అంటే 1. ఇది మనకు కావాలి. సో మరి ఒకసారి ఏం చేద్దామంటే మనకు 6 ప్లేసెస్ ఇలా ఉన్నాయి అనుకుందాం. 3, 4, 5, 6 ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే యాజ్ యూజువల్గా 1తో స్టార్ట్ చేసుకుందాం. 1తో స్టార్ట్ చేసుకుంటే మనకు కావాల్సింది 2 సిరీస్లో ఉంది కాబట్టి 1 సిరీస్ 2 సిరీస్ కంటే ముందే వస్తుంది కాబట్టి ఇక్కడ వాడదగినటువంటి అక్షరాలు ఏమిటి అని ఒకసారి అట్లా రాసుకుందాం మనం. ఒక ఏ అయిపోయింది కాబట్టి ఇంకా 2 ఏలు ఉన్నాయి. ఒక జేఎన్టీ ఉంది, ఇంకా జేఎన్టీ. ఇవి మనకు ఉన్నటువంటి అక్షరాలు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్లు ఎన్ని అంటే 5 ప్లేసెస్, 5 లెటర్స్ ఉన్నాయి. ఎన్ని అరేంజ్మెంట్స్ వస్తాయంటే 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ రాసుకోవాలి. ఎందుకని రాసుకోవాలి అంటే ఇక్కడ ఏలు 2 ఉన్నాయి కాబట్టి రెపిటేషన్స్ ఉన్నప్పుడు మనం డివైడ్ చేయాలని నిన్నటి క్లాస్లో అనుకున్నాం. హెన్స్ 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 120/2 ఈజ్ ఈక్వల్ టు 60 అవుతుంది. 120/2 ఈజ్ ఈక్వల్ టు 60 అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే ఏ సిరీస్ అయిపోయింది, ఇంకా మనము అంటే 1 సిరీస్ అయిపోయింది. 1 సిరీస్ అయిపోయినాక 2 సిరీస్కి వెళ్ళాలి. 2 సిరీస్ అంటే జే స్టార్ట్ అవుతుంది. 2 సిరీస్ అన్ని రాసుకుంటే జనత దాటిపోతాం. అందుకని మనకు కావాల్సినటువంటి అక్షరం మొదలైంది, ఇక్కడ స్టార్ట్ అయింది. 2 అనేటువంటిది స్టార్ట్ అయింది. వెంటనే లీస్ట్ నంబర్ అంటే 1కి వెళ్ళాలి. జేఏ చూసుకుంటే అది కూడా మనకు కావాల్సినటువంటిదే వచ్చేసింది. ఇంతవరకు వచ్చాం. ఇమ్మీడియట్గా మళ్ళీ లీస్ట్ వెళ్ళాలి. ఇంకొక 1 అవైలబుల్గా ఉంది, అక్కడికి వెళ్ళాం. జేఏఏ. జేఏఏ అంటే ఇప్పుడు 3 ప్లేసులు నింపాం, ఇంకా 3 ప్లేసులు ఖాళీ ఉన్నాయి. ఈ 3 ప్లేసులకు అవైలబుల్గా ఉన్న అక్షరాలు ఏమిటి అని చూసుకుంటే ఏ అనేటువంటి అక్షరం ఒకటి ఉంది, ఇంకా జే అయిపోయింది. ఎన్టీ అనేటువంటి 2 అక్షరాలు ఉన్నాయి. ఈ 3 అక్షరాలు 3 ప్లేస్లకు ఎన్ని రకాలుగా మనం అరేంజ్ చేసుకోవచ్చు అంటే 3 ఫ్యాక్టోరియల్ వేస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 వేస్ అరేంజ్ చేసుకోవచ్చు. జేఏ సిరీస్ రాసాం మనం. తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ జే అనేటువంటిది ఏ అనేటువంటిది మనకు ఫిక్స్ అయిపోయింది. జేఏ వరకు ఆల్రెడీ వచ్చాం. 1 రాసేసాం కాబట్టి నెక్స్ట్ 2కి వెళ్ళాలి. 2 రాసేసాం కాబట్టి 3కి వెళ్ళాలి. 3 అక్షరం ఏమిటి అంటే ఎన్. సో మనం ఇప్పుడు ఏం చేసామంటే ఇక్కడి వరకు వచ్చామన్నమాట. ఎన్ వరకు వచ్చేసాం. 3 వచ్చేసాం. 3 వచ్చినాం కాబట్టి ఇమ్మీడియట్గా మనం వెనక్కి వెళ్ళిపోవాలి. ఇంకా అక్కడ ఉన్నటువంటి చూడరాదు, ఇమ్మీడియట్ బ్యాక్ వెళ్ళిపోండి అని. బ్యాక్ వెళ్ళిపోతే 1 ఇంకా 2 1లు ఉన్నాయి మనకు కాబట్టి ఒక 1 ఇక్కడ పెట్టుకుందాం. పెట్టుకొని చూస్తే అది కూడా మనకు కావాల్సిందే వచ్చింది. ఈ స్టాండ్ అంటే ఈ ప్లేస్ వరకు మనము వచ్చేసాం, కంటిన్యూ అయిపోయాం. కాబట్టి ఇమ్మీడియట్ బ్యాక్ వెళ్ళిపోవాలి. ఇమ్మీడియట్ బ్యాక్ అంటే ఇంకొక 1 ఉంది మనకు. 3 1లు ఉన్నాయి కాబట్టి ఇంకొక 1 వాడుకోవాలి, అంటే ఇంకొక ఏ వాడుకోవాలి. ఇప్పుడు చూస్తే మనకు కావాల్సినది రాలేదు కాబట్టి ఇంకా 5 ప్లేసులు నింపాం. ఇంకొక ప్లేస్ ఉంది. ఆ ఒక్క ప్లేస్కి ఒకే ఒక అక్షరం ఎన్ అనేటువంటిది అవైలబుల్. ఎన్ కదమ్మా, ఏది ఉన్నది? టీ ఉంది. ఎస్, టీ అనేటువంటి అక్షరం అవైలబుల్గా ఉంది. టీతో ఎన్ని రకాలు నింపుకోవచ్చు అంటే 1 వే నింపుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏమిటంటే మళ్ళీ మనం జేఏఎన్ఏ వరకు వచ్చాం. అంటే 2 1 3 1 వరకు వచ్చాం. 2 1 3 1 వరకు వచ్చాం. 2 1 3 1 తర్వాత నెక్స్ట్ లిస్ట్ 1 రావాలి. ఆల్రెడీ పైన వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఏంటి? వాడని నంబరు లిస్ట్ ఏది అంటే 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 రావాలి. 4 అంటే టీ అనుకున్నాం మనం కాబట్టి ఇక్కడ 4 పెట్టుకుంటాం. 4 పెట్టుకొని ఇక్కడ గమనిస్తే మనము ఇక్కడి వరకు వచ్చేసాం. ఈ 4 లెటర్ కూడా వచ్చేసింది కాబట్టి ఇంకా మిగిలిన ఒకే ఒక ప్లేసు, ఒకే ఒక అక్షరం 1. దాంతో 1 వచ్చింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. సో మనం ఇప్పుడు ర్యాంక్ అనేటువంటిది కనిపెట్టినట్లయితే ఇవన్నీ యాడ్ చేస్తే మనకు ర్యాంక్ వస్తుంది. 60 + 6 + 8 68. మనకు కావాల్సినటువంటి ర్యాంక్ ఆఫ్ దిస్ అజంతా. ఏందమ్మది? జనత. ఓకే, జనత. అయితే ఇక్కడ మాత్రం కొంత మిస్టేక్ చేసేటువంటి అవకాశం ఉంది. అందుకని జాగ్రత్తగా ఏంటంటే ఏ ఒక అక్షరం వాడిన తర్వాత మిగిలినటువంటి 5 ప్లేస్లకు ఏ అక్షరాలు మిగిలినాయి? 5 ప్లేసులు ఉన్నాయి కాబట్టి 5 ఫ్యాక్టర్లను రాసేయకూడదు.
ఆ ఉన్నటువంటి లెటర్స్లో ఎన్ని రిపిటేషన్స్ ఉన్నాయి అన్నటువంటి చూసుకోవాలి. ఏఏజేఎన్టీ 2 ఏలు ఉన్నాయి కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ అని రాసి డివైడ్ చేసుకొని చేసుకోవాలి. మిగిలిన సందర్భాల్లో మనకు రిపిటేషన్స్ రాలేదు కాబట్టి మీరు కరెక్ట్గానే రాస్తారు. ఈ ఒక్క స్టెప్ మాత్రం జాగ్రత్త చేయాలి. దిస్ ఇస్ ఆల్సో a very important sum for the public examination point of view and also for the objective. Hence, I will put 3 stars for this. All of you note it down and complete it. Completed. But anyhow, the Ajanta problem is more frequently been asking. That's why I want to repeat this once again. It happens to be one more time, but I feel it's very, very important, and some of the students are missing while explaining that problem. And most of the students were joined for Janata. That's why I will repeat this Ajanta just in a few minutes. Ajanta, AJ, ANTA are the letters given to us. We have been arranged them in the alphabetical order AAA, JNT, and we were just given numbers for our convenient 1, 1, 1, 2, 3, 4. Now the arrangement what we need is AJ, ANTA 1, 2, 1, 3, 4, 1. That's the required arrangement. Already we have represented here what we need to get. Now let us start with, there are 6 places, 6 letters, 6 places, and we start with A. A means 1 because A itself is a beginning letter. We have come up to the first required letter, hence we get back to the immediate least, that is one again. Once 1 is once again. So AA series, that is 1 1 AA series. This 1 1 will definitely come before 1 2 series. This 1 1 series, there are 4 places A, J, N, T. 4 letters are available, hence number of permutations is 4 factorial is equal to 24. Next is 1 2 series we should go for. 1 1 series is completed, we have to go for the next series, that is 1 2 series. 1 2 means AJ. If you observe 1 2 is the required series, immediately we should get back to 1 1 2 1 series. 1 to 1 series is also is required for us, then immediately we'll get back to the one more one which is available to us. So we have kept 1 2 1 1 AJ AA. There are 2 places and the leftover letters were NT. 2 factorial arrangements can be made, that's equal to 0 2. And then next we have come up to AJA, that is the AJA up to 3 letters. Next letter is equal to 1 is used, 2 is used, 3 is the next letter, hence we keep 1 2 1 3. 1 2 1 3 is also required series for us. Up to this point we came, hence we will get back to the immediate least, that is 1 which is available to us. Because total 3 A's are there, we have used only 2, hence 1 more A we kept. Leftover place is only 1 place, 1 letter, 1 way. And then we consider AJAN, that is 1 2 1 3 is completed. After 3 4 will come, therefore T we kept, and then T is also required for us, hence last is A, that is 1, hence Ajanta has occurred, that is 1, and on adding the rank is equal to 28. Okay, now we will erase this, and then this was the last sum in the exercise. So with this the exercise is completed, but the thing is we left a problem in the middle, that is one more sum was to complete, that is second Roman first sum, that I did not cover. I want to teach this at the end. Page number is 181. Now I will complete this. Here find the number of 4-letter words that can be formed using the letters of the word Ramana. అంటే మనకి ఏం ఇచ్చారంటే ఇక్కడ ఆర్ఏ ఎంఏ ఎన్ఏ అనేటువంటి ఒక 6 లెటర్స్ ఇచ్చారు. 6 లెటర్స్ ఇచ్చి ఇవి 6 లెటర్స్ ఇచ్చి 4 లెటర్ అరేంజ్మెంట్స్ కనుక్కోండి అంటున్నారు. ఫైండ్ ది 4 లెటర్ అరేంజ్మెంట్స్. అంటే ఇట్లా 6 లెటర్స్ ఇచ్చి 4 లెటర్ అరేంజ్మెంట్స్ అని కనుక అడిగితే మనం ఈ మోడల్ ఇంతవరకు చేయాల. 6 లెటర్స్ ఇచ్చి 6 లెటర్ అరేంజ్మెంట్స్ ఏమంటే చేసాం, ర్యాంక్ అనుకున్నామని చేసాం. 4 లెటర్ అరేంజ్మెంట్స్ అన్నారు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, అందరు జాగ్రత్తగా వినండి, ఏమి రాయకండి, ఫస్ట్ చెప్పే జాగ్రత్తగా వినండి. మనం 4 లెటర్స్ తీసుకోవాలి. 4 లెటర్స్ తీసుకోవాలంటే మనకి ఇచ్చినటువంటి లెటర్స్ ఏమేమి ఉన్నాయి అని గమనించుకున్నట్లయితే
ఏఏ ఏఏ ఆర్ఎంఎన్, ఇంకొక ఏ కూడా ఉంది కదా, 3 ఏలు ఉన్నాయి. ఎస్, ఏఏఏ ఆర్ఎంఎన్ ఆర్ఎంఎన్, ఇది మనకి ఇచ్చినటువంటి లెటర్స్. అంటే రిపిటేషన్స్ 3 ఉన్నాయి ఇక్కడ మనకి. ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే వీటిని కేటగిరీ వైజ్ చేస్తాం అన్నమాట. కేటగిరీ వైజ్ చేయడం అంటే నెంబర్ 1, ఆల్ ఆర్ డిఫరెంట్. ఆల్ 4 letters are different. ఇది మనం ఫస్ట్ కేటగిరీ చేసేది. ఆల్ 4 లెటర్స్ ఆర్ డిఫరెంట్ అనేటువంటి ఫస్ట్ కేటగిరీ కింద తీసుకున్నట్లయితే ఏమేమి అక్షరాలు వాడుకోవాలి అంటే ఒక ఏ వాడుకోవాలి, ఒక ఆర్ వాడుకోవాలి, ఒక ఎం, ఒక ఎన్. సో దీంతో వచ్చేటువంటి నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని? నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 4 ప్లేసెస్ 4 లెటర్స్ కాబట్టి 4 ఫ్యాక్టరియల్ ఈజ్ ఈక్వల్ 24 అని చెప్పవచ్చు. ఆల్ 4 లెటర్స్ ఆర్ డిఫరెంట్ అనేటువంటిది ఒక టైప్ కింద తీసుకున్నాం. సెకండ్ టైప్ ఏం తీసుకుందామంటే 2 లెటర్స్ సేమ్, 2 లెటర్స్ సేమ్ అండ్ 2 డిఫరెంట్. 2 లెటర్స్ సేమ్ 2 డిఫరెంట్ అని అంటున్నాం. అంటే మనకి ఇక్కడ 2 లెటర్స్ సేమ్ అంటే ఏమొస్తాయి? ఏ వస్తాయి. అంటే ఇక్కడ మనకి ఏమొస్తాయి చూద్దాం. ఏ ఎం ఎన్, ఏఎంఎన్, ఏ 2 అక్షరాలు వాడాం. ఎంఎన్ తర్వాత ఏఆర్ఎం, ఏఆర్ఎన్. ఇవి మనకు వచ్చేటువంటి కాంబినేషన్స్. ఏఏఎంఎన్, ఏఏఆర్ఎం, ఏఏఆర్ఎన్. 2 ఏలు వాడుకోవాలి. ఈ మూడిట్లో నుంచి 2 తీసుకోవాలి. ఆర్ఎం ఒకసారి తీసుకున్నాం, ఆర్ఎన్ ఒకసారి తీసుకున్నాం, ఎంఎన్ ఒకసారి తీసుకున్నాం. ఇవి మనకు వచ్చేటువంటి. కాబట్టి ఇక్కడ 2 లెటర్స్ సేమ్ 2 డిఫరెంట్ అంటే ఇట్లాంటి అవకాశాలు ఎన్ని ఉన్నాయంటే మనకు మొత్తంగా 3 ఉన్నాయి. 3 ఏంటివి? మనకు తీసుకునేటువంటి లెటర్స్. ప్రతి ఒక్క దాంట్లో ఎన్ని అరేంజ్మెంట్స్ వస్తాయి? ఏఏఎంఎన్ మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేసుకోవచ్చు అంటే 4 ఫ్యాక్టరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టరియల్ వేసి అరేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఏఏఆర్ఎంని ఎన్ని రకాలుగా అరేంజ్ చేసుకోవచ్చు అంటే 4 ఫ్యాక్టరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టరియల్. అలాగే ఇక్కడ కూడా 4 ఫ్యాక్టరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టరియల్. కాబట్టి ఇక్కడ మనకు 3 వచ్చినప్పుడు నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అని వస్తాయి. నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ వస్తాయి. అంటే ఈ 3 ఉన్నాయి మనకు. ప్రతి కేసులో కూడా 4 ఫ్యాక్టరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టరియల్ వస్తుంది. అంటే దీన్ని మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే 3 into 12 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 36 అవుతుంది. ఇవేంటంటే 2 లెటర్స్ సేమ్ 2 డిఫరెంట్ అని ఒక కేటగిరీ. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏమిటి అంటే 3 లెటర్స్ సేమ్ అని. 3 లెటర్స్ సేమ్. 3 లెటర్స్ సేమ్ అంటే మనకి ఇక్కడ ఏమేమి అవకాశాలు ఉన్నాయి అంటే ఎం వాడుకోవచ్చు, ఆర్, ఎన్. ఇంతే కదా మనకు వచ్చేటువంటి అవకాశాలు. సో 3 ఇయర్స్ వాడతాం, ఎం కానీ ఆర్ కానీ ఎన్ కానీ పెడతాం. ఇంకెంతకంటే వచ్చేటువంటి లేవు. కాబట్టి మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే మొత్తం ఇవి మనకు 3 టైప్స్ ఆఫ్ సెలెక్షన్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా ఎన్ని అరేంజ్మెంట్స్ వస్తాయి అనుకుంటే ఇక్కడ 4 ఫ్యాక్టర్ 3 ఫ్యాక్టర్. కాబట్టి నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్
నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 3 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మనం మల్టిప్లై చేసుకుంటే ఎంత వస్తుంది? 12 సార్. గుడ్. ఈజ్ ఈక్వల్ టు 12 వస్తుంది. దేర్ ఫర్ ఇవన్నీ యాడ్ చేస్తే మనకు కావాల్సినటువంటిదే టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ వస్తుంది. దేర్ ఫర్ నంబర్ ఆఫ్ 4 లెటర్ అరేంజ్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 24 ప్లస్ 36 అంటే ఒక 60యా? 72 ప్లస్ 12 అంటే 72 72. సో 72 రాసేస్తున్నాను డైరెక్ట్గా, అన్ని రాయడం ప్లేస్ లేదు. సో ఐ విల్ డైరెక్ట్లీ రైట్ 72. ఎలా వచ్చిందంటే ఇదిగో ఈ 24 ఒకటి ప్లస్ ఎక్కడన్నా ఒకసారి రాసుకుందామా? ఇక్కడ రాసుకుందాం. ఎలా వచ్చింది అంటే ఒక 24 ప్లస్ 36 ప్లస్ 12 ఇవి చేశాను నేను. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 72 వచ్చింది. ఇది అక్కడ మనం పెట్టుకోవాలి. ఎలా వచ్చింది అంటే ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. అది దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్ అండ్ అడ్వాన్స్. ఈ కాన్సెప్ట్స్ ఎక్కువగా వాడుతున్నారు మా మెయిన్స్లో కానీ అడ్వాన్స్లో కానీ ఈ కాన్సెప్ట్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అంత రికమెండ్ చేయను, అంత ఇదిగా అడగకపోవచ్చును. కానీ మనకు రిపిటేషన్స్ ఉండి ఎక్కువ లెటర్లు ఉండి వాటిలోంచి తక్కువ లెటర్లు తీసుకుంటూ ఎన్ని అరేంజ్మెంట్స్ చేస్తారని అడిగేటువంటిది ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తూ అడ్వాన్స్లో ఇట్లాంటి ప్రాబ్లమ్సే మెయిన్స్లో వస్తున్నాయి. మరి అప్పుడప్పుడు ఏమన్నా ఎంసెట్లో కూడా అడగవచ్చు, ఎంసెట్లో కూడా అప్పుడప్పుడు అడగవచ్చు. సో మనం ఇట్లా కేటగిరీస్ చేసుకోవాలి. డైరెక్ట్గా మనం చెప్పలేము. ఎందుకనంటే మనం తీసుకునేటువంటి లెటర్స్లో విత్ రిపిటిషన్స్ వితౌట్ రిపిటిషన్స్ చేస్తే ఎన్ని వస్తున్నాయి, ఎన్ని రిపీట్ అవుతున్నాయి అవన్నీ చెప్పలేం. కాబట్టి 2 రిపీట్ అయినవి, 3 రిపీట్ అయినవి, రిపీట్ లేనివి అట్లా మనం చేయవలసి వస్తుంది. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మళ్ళీ మనం ఆబ్జెక్ట్ చేసేటప్పుడు ఈ మోడల్లో మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నీ కూడా చేయవచ్చు. సో అలా వీ నోట్ ఇట్ డౌన్ దిస్ ఫాస్ట్. నెక్స్ట్ టాపిక్ కాంబినేషన్స్ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాను నేను. సో దీంతో మనకు పర్ముటేషన్స్ అనేటువంటిది అయిపోయింది. మీకు పర్ముటేషన్ సంబంధించి ఆల్మోస్ట్ అన్ని బేసిక్ పాయింట్స్ కూడా ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసాం. ఇంకా ఇప్పుడు చెప్తున్నటువంటిది ఏమిటి అంటే కాంబినేషన్స్. సో కాంబినేషన్ అనేటువంటిది సాధారణంగా మీకు ఒక మంచి ఎగ్జాంపుల్తో చెప్తాను నేను. మీరు బట్టల షాప్కి వెళ్తే మీరు కాంబినేషన్ అనేటువంటిది చూస్తూ ఉంటారు అన్నమాట. బాయ్స్ కానీ గర్ల్స్ కానీ మరి ఈ ప్యాంటుకి షర్ట్ మ్యాచింగ్ అవుతుందా లేదా, లేకపోతే మనము బొమ్మల్లో కూడా చూస్తూ ఉంటాం ప్యాంటు షర్టు టై ఆ తర్వాత టోపీ హ్యాట్. సినిమాలో అయితే మొత్తం అన్ని ఒకటే కలర్ కాంబినేషన్ పెట్టుంటారు. సో కాంబినేషన్ అంటే ఏమిటి అంటే మనం అక్కడికి పోయి చేసేటువంటిది ఏమిటంటే బట్టల షాప్కి పోయి చేసేది ఏమిటి అంటే సెలెక్షన్ చేస్తాం. ఏం సెలెక్ట్ చేస్తాం? మనకు కావాల్సినటువంటి డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటాం కదా. కాంబినేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెలెక్షన్ అన్నమాట. సింపుల్గా సెలెక్షన్ అని చెప్పచ్చు. సో సెలెక్షన్ అంటే మీకు బాగా అర్థమైపోతుంది. సెలెక్షన్ అంటే నేను ఇమ్మీడియట్గా ఐఐటికి సెలెక్ట్ అయిపోవాలి అనుకుంటూ ఉంటాను కదా. ఐఐటికి సెలెక్ట్ అయిపోవాలి, ఇట్స్ సెలెక్షన్. ఐఐటికి సెలెక్ట్ అయిపోవాలి, లేదా ఎన్ఐటి కాల్లో నేను సెలెక్ట్ అయిపోవాలి, నాకు కంప్యూటర్ సైన్స్లో సీట్ రావాలి, ఆ పలానా చోట బెంగళూరు అయితే చాలా బాగుంది, లేదా ఢిల్లీ అయితే ఇంకా బాగుంటుంది, అట్లా అనుకుంటుంటాను. అంటే అక్కడ మీకు సెలెక్షన్ అనేటప్పటికీ నేనేం చెప్తానంటే లిస్ట్లో మీకు మొదటి పేరు ఉండాలా లేక లాస్ట్లో ఉన్నా పర్లేదు అంటే ఎక్కడో ఒక చోట ఉన్నా పర్లేదు అంటారు. లిస్ట్లో ఉంటే చాలు, సెలెక్ట్ అయిపోతాం, పోయి కూర్చుంటాం కదా. అంటే ముఖ్యమైనటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ప్లేస్కి వాల్యూ లేదు. కాంబినేషన్ ఇస్ సెలెక్షన్. సెలెక్షన్ అనేటువంటిది నువ్వు మొదటి ప్లేస్లో సెలెక్ట్ చేసేవా లేదా చివరి ప్లేస్లో సెలెక్ట్ చేసేవా అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. కాబట్టి సెలెక్షన్ అంటే జస్ట్ ఎంట్రీ అయితే చాలు అని అనుకుంటాం. అలాగే క్రికెట్ ఇష్టపడేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. క్రికెట్ టీము
పేరు డిక్లేర్ టీమ్ సెలెక్షన్ అయింది అంటే డిక్లేర్ చేసినట్టే వెంటనే మీకు ఇష్టమైనటువంటి క్రికెట్ ప్లేయర్ అందులో ఉన్నాడో లేదా అని చూస్తారు. సో మీకు ఇష్టమైనటువంటి ప్లేయర్ ఉన్నాడు ఎవరు అంటే ప్రస్తుతానికి ఎవరు ఇప్పుడు కెప్టెన్ ఎవరమ్మా ఇండియన్ క్రికెట్ కెప్టెన్? కోహ్లీ సార్. కోహ్లీనా? ఓకే, కోహ్లీని పెట్టుకున్నా. ఇప్పుడు కోహ్లీ ఉన్నాడు. మరి కోహ్లీ ఉన్నాడు అంటే మనం అంతా ఓకే మంచి కోహ్లీ ఉన్నాడు కాబట్టి బాగున్నాడు. కోహ్లీ లేడు అనుకోండి, అదేంటది కెప్టెన్ లేకుండా ఏ టీం ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది మనకు ఒక విధమైనటువంటి డౌట్ వస్తుంది కదా. దట్స్ డిఫరెంట్ లుక్ అన్నమాట. సో కాంబినేషన్ ఇస్ సెలెక్షన్. కోహ్లీ ఉన్నాడు ఉంటే చాలు, ఇంకా ఫస్ట్ లో ఉన్నా లాస్ట్ లో ఉన్నా దట్ ఈస్ డిఫరెంట్. లాస్ట్ బ్యాటింగ్ ఇచ్చామనుకోండి, కోహ్లీ బాగా బ్యాటింగ్ చేస్తాడా బౌలింగ్ చేస్తాడా? బ్యాటింగ్. ఇప్పుడు కోహ్లీని తీసుకుపోయి లాస్ట్ ప్లేస్ లో 11th ప్లేయర్ గాను పెట్టేశారు అనుకోండి, మీరు అంతా డిసప్పాయింట్ అయిపోతారు. ఏంటి మంచి బ్యాట్స్మెన్ 11th ప్లేయర్ లో పెట్టారు. ఆ పెట్టేటువంటి ప్లేస్ ఇస్ పర్ముటేషన్. అంటే ఇంటర్నల్ అరేంజ్మెంట్స్ ఇస్ పర్ముటేషన్. జస్ట్ ఉన్నాడు లేదు అని చెప్పేటువంటిది కాంబినేషన్ అనమాట. కాబట్టి కాంబినేషన్స్ అంటే ఏమిటంటే సెలెక్షన్. ఇక్కడ మనకు ఎన్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయని అనుకుందాం. ఎన్ డిసిమిలర్ థింగ్స్ లేదా ఎన్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. ఎన్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేటువంటివి ఉన్నాయి. వీటిలో నుంచి మనము టేకన్ ఆర్ ఎట్ టైం వీటిలో నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఆర్ థింగ్స్ ఒకసారిగా తీసుకుంటున్నాం. ఇలా తీసుకున్నప్పుడు నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే ఇది ఒక నంబర్ రాయాలి మనం. అందుకని ఏం చేస్తామంటే నంబర్ రాసినట్టే ఎన్ పైన రాసి కాంబినేషన్ కాబట్టి సి పెట్టాం, కింద ఆర్ రాస్తాం. బాగా గమనించాల్సింది ఏంటంటే మనం ఇక్కడ సి రాసాం, ఇంతకుముందు పి రాసాం. పి అంటే పర్ముటేషన్ అని చెప్పాం, ఇప్పుడు సి అంటే కాంబినేషన్ చెప్తున్నాం. సికి పికి చాలా తేడా ఉంది. సి అంటే కాంబినేషన్ హెచ్సిఆర్ అనమాట. సో ఇప్పుడు ఎన్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. వీటిలో నుంచి ఆర్ ఆబ్జెక్ట్స్ తీసుకుంటూ మనము ఎన్ని కాంబినేషన్ ఫామ్ చేయవచ్చు అనేటువంటిది మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ దట్ థీరమ్ 5.6.1 ఆఫ్ పేజ్ నెంబర్ 183. థీరమ్ ప్రూఫ్ ఏం ఇంపార్టెంట్ కాదు, బట్ ఎనీహౌ దీనికి ఏంటి మనం చూసేది అంటే ఎన్సిఆర్ ఇస్ ఈక్వల్ టు మనం ఏం ప్రూవ్ చేస్తున్నాం అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ అనేది ప్రూవ్ చేస్తున్నాం. లేదా సింపుల్ చెప్పాలంటే దిస్ ఇస్ ఈక్వల్ టు ఎన్సిఆర్ డివైడెడ్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ అని మనం ప్రూవ్ చేస్తున్నాం. సో మన దగ్గర ఎన్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకుందాం. ఎన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 అని అనుకుందాం. వీటిలో నుంచి వీఆర్ టేకింగ్ ఆర్ ఆబ్జెక్ట్స్ అట్ ది టైమ్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 6 అని అనుకుందాం. ఎన్ని మనకు ఇక్కడ కాంబినేషన్స్ వస్తాయంటే మనకు తెలియదు, ఎన్ని కాంబినేషన్స్ వస్తాయో తెలియదు. మనం ఏం చేస్తున్నాం అంటే ఇట్లా ఇదొక కాంబినేషన్, ఇది రెండో కాంబినేషన్, ఇట్లా సో మెనీ కాంబినేషన్స్ వస్తాయి. ఇవి వచ్చినటువంటి నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఎన్ని అంటే ఎన్సిఆర్ అని అనుకుంటాం. సో మన దగ్గర 10 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. వీఆర్ టేకింగ్ ఓన్లీ 6 at a time. 6 at a time అంటే ప్రతి కాంబినేషన్ లో ఇదొక కాంబినేషన్, ప్రతి కాంబినేషన్ లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే 6 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 6 ఆబ్జెక్ట్స్ మనం ఏం చేయొచ్చు అంటే వీటిలో వీటిని ఇంటర్చేంజ్ చేస్తే 6 ఫ్యాక్టర్లు వేసి ఇంటర్చేంజెస్ చేయవచ్చు. వీటిని 6 ఫ్యాక్టర్లు ఇంటర్చేంజెస్ చేయవచ్చు, దాన్ని 6 ఫ్యాక్టర్లు చేయొచ్చు, సో ఆన్ లాస్ట్ దాన్ని కూడా 6 ఫ్యాక్టర్లు ఇంటర్చేంజెస్ అనేటువంటిది మనం చేయవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎన్సిఆర్ కాంబినేషన్స్, ఈ ఎన్సిఆర్ నంబర్లో ప్రతి ఒక్క దాంట్లో 6 ఫ్యాక్టర్లు ఇంటర్చేంజెస్ చేయవచ్చు. కాబట్టి టోటల్గా ఎన్ని ఇంటర్చేంజెస్, టోటల్ నంబర్ ఆఫ్ ఇంటర్చేంజెస్ is equal to ఎంత అంటే ఎన్సిఆర్ ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ 6 డైరెక్ట్ రాసేస్తాను. ఎన్సిఆర్ రాసే కాబట్టి ఆర్ ఫ్యాక్టోరియల్ అని రాసేస్తాను. ఒక్కొక్క దాంట్లో ఆర్ ఫ్యాక్టోరియల్ వస్తుంది. 6 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ఆర్ ఫ్యాక్టోరియల్. ఓకే, ఎన్సిఆర్ అంటే ఆర్ ఫ్యాక్టోరియల్. అంటే మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ ఎన్సిఆర్
సెలక్షన్స్ చేయవచ్చు అనుకున్నాం. ప్రతి సెలక్షన్ లో 6 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఉన్నటువంటి 6 ఆబ్జెక్ట్స్ మనం ఇంటర్నల్ చేంజ్ చేసాము. ఇంటర్నల్ చేంజ్ చేస్తే ఏం చేసామంటే మనం సెలెక్షన్ చేసి ఇంటర్నల్ చేంజ్ చేసామంటే ఫైనల్ గా n ఆబ్జెక్ట్స్ లో నుంచి 6 ఆబ్జెక్ట్స్ తీసుకుని లైన్ లో పెట్టి ఇంటర్నల్ చేంజెస్ చేసాము. So we have taken R objects at a time and we have interchanged at a time out of n. It's nothing but number of arrangements of n things taken R at a time. Number of arrangements of n things taken R at a time. Hence this NPR. product should represent NPR. ఇది దేనికి సమానం అంటే నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్ అంటే పర్ముటేషన్స్ కదా. నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ n things taken R at a time అంటే NPR కి సమానం కావాలి. అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మనకు 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం. ఒక 6 సీటర్ బెంచ్ ఉందమ్మా. మనం ఏం చేసామంటే ఈ 10 మందిలో నుంచి 6గురితో బెంచ్ నింపాలి. ఎన్ని రకాలుగా నింపాలి అంటే ఒక 6గురిని ఏం చేసామంటే సెలెక్ట్ చేసుకొచ్చుకున్నాం. సెలెక్ట్ చేసుకొచ్చి మీరు కూర్చోండి, ఇలా బెంచ్లో కూర్చోండి అన్నాం. ఆ 6గురిని తీసుకొచ్చి బెంచ్లో కూర్చోండి, మళ్ళీ 6 మళ్ళీ కూర్చోండి, అలా అలా కూర్చోబెట్టు అంటే ఎన్ని విధాలుగా మనం కూర్చోబెట్టవచ్చు అంటే ఎన్సీఆర్ వేసి కూర్చోబెట్టవచ్చు అనుకున్నాం. కూర్చోబెట్టిన వాళ్ళను ఇంటర్చేంజెస్ కూడా మనం కన్సిడర్ చేస్తే వీళ్ళు ఇక్కడికి వాళ్ళు అక్కడికి ఇలా ఇలా మారుతూ ఉన్నారంటే అప్పుడు మనకు వచ్చేటువంటి ఇంటర్నల్ చేంజ్ 6 ఫ్యాక్టోరియల్. మొట్టమొదట వచ్చినటువంటిది ఏంటి? నంబర్ ఆఫ్ సెలక్షన్స్ ఎన్ని అంటే 10C6 సెలక్షన్స్ అని అనుకున్నాం. వీటిని ఇంటర్నల్ చేంజెస్ కూడా తీసుకున్నట్లయితే ఇంటూ 6 ఫ్యాక్టర్లు అయింది. మొదట 6 మందిని సెలెక్ట్ చేసాం, వాళ్ళని అరేంజ్ చేసామంటే 10లో నుంచి 6 మందిని తీసుకొని ఇంటర్నల్ చేంజెస్ చేసామంటే నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్ చేసినట్టే కదా. కాబట్టి నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అనేటువంటిది దేనికి సమానం కావాలంటే 10p కావాలి. కాబట్టి 6 ఫ్యాక్టర్లు 10p6కి సమానం అవుతుంది. సో 6 అంటే r అనుకున్నాము, 10 అంటే n అనుకున్నాం. కాబట్టి ఎన్సీఆర్ అంటే r ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అంటే np rకి సమానం అవుతుంది. సో దీని నుంచి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దిస్ ఇంప్లైస్ మనకు కావాల్సినటువంటిది ఎన్సీఆర్ వాల్యూ కదా కావాల్సినది. ఎన్సీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎన్పిఆర్ డివైడెడ్ బై ఆర్ ఫ్యాక్టర్లు అవుతుంది. కాబట్టి మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి ఒక రిలేషన్ అనేటువంటిది వచ్చింది. ఈ కాంబినేషన్స్కు పర్ముటేషన్స్కు మధ్య రిలేషన్ అనేటువంటిది వచ్చింది. ఎన్సీఆర్ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ n things taken r at time is equal to number of permutations of n things taken r at time divided by r factorial. సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే దిస్ ఇస్ ఈక్వల్ టు ఎన్పిఆర్ ఫార్ములా ఏంటి అంటే మనం ఆల్రెడీ అనుకున్నాం n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అని. n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ మనకు ఒక ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇది మనకు ఉన్నటువంటి ఎన్సీఆర్కు ఫార్ములా. సో ఎప్పుడైనా మనకు ఎన్సీఆర్ ఫార్ములా కావాలంటే ఈ ఫార్ములా మనం రాసుకుంటాం అనమాట. సరే ఈ ఫార్ములా యొక్క మీనింగ్ ఏమిటి, మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఎలా చేస్తాము అనేటువంటిది మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కింద లేదా నోట్ అని తీసుకుందాం. మనకేం కావాలంటే 10C2 కావాలి అని. 10C2 కావాలంటే ఏం చేయాలంటే 10 into 9 అని 2 ఫ్యాక్టర్స్ రాసి డివైడెడ్ బై 2 into 1 రాసుకుంటే చాలు. అది ఎలా? ఫార్ములా ప్రకారమే చేద్దాం. మనకున్న ఫార్ములా ప్రకారం ఏమో n ఫ్యాక్టోరియల్ అంటే 10 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే 10 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ 10 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ రాయాలి. n అంటే 10 r అంటే 2 ఈ ఫార్ములా రాసా. n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే 10 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 10 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్. 10 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ అది 1 వరకు పోతుంది, అందుకే దాన్ని 8 ఫ్యాక్టర్లు పెట్టా. 10 మైనస్ 2 ఫ్యాక్టర్ అంటే 8 ఫ్యాక్టర్ ఇంటూ 2 ఫ్యాక్టర్ అంటే 2 ఇంటూ 1 ఇది క్యాన్సల్ పోతే ఏం మిగిలింది అంటే 10 ఇంటూ 9 డివైడెడ్ బై 2 ఇంటూ 1 మిగిలింది. సో 10C2 అంటే మనము 10తో స్టార్ట్ చేసి 2 ఫ్యాక్టర్స్ రాసుకొని డివైడెడ్ బై 2 ఇంటూ 1 రాసుకుంటే చాలు. ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడిగితే మీరు నాకు ఆన్సర్ చెప్పాలి. నాకేం కావాలంటే ఇప్పుడు 10C3 కావాలి. 10C3 అంటే ఏం రాయాలి? కర్నూలు నుంచి చెప్పండి. కర్నూలు బాయ్స్. 10 into 9 into 8. 10 into 9 into 8 divided by 3 into 2 into 1. గుడ్. ఓకేమ్మా. ఇది
మనకు 10C3 అంటే. సో ఇంతవరకు మనం పక్కనే ఇది కూడా రాద్దాం అండి. 10P3 అంటే ఏం రాస్తాం? 10P3 అంటే ఏం రాస్తాం అనుకున్నామంటే మనం 10 × 9 × 8 అనుకున్నాం. కాబట్టి 10P3 అంటే 10 × 9 కి 8 రాస్తాం. 10C3 అంటే 10 × 9 కి 8 డివైడెడ్ బై 3 × 1 రాస్తాం. కాబట్టి 10P3 10C3 రెండు ఒకటేనా అంటే కాదు. పి ఇదే అక్షరమే తేడా. మీరు సార్ ఎగ్జామినేషన్లో మీరు రాస్తారు సార్ నేను పి బదులు సి రాసిన సార్, సి బదులు పి రాసిన సార్, ఒక అక్షరమే కదా సార్ తేడా అంటే మరి మార్కులు ఇస్తారమ్మా చెప్పండి. గర్ల్స్ చెప్పండి, విజయవాడ నుంచి ఇస్తారా మార్కులు? నో సార్. ఏమో అందరు తెలుసు కదా అని మీరే చెప్పారు కాబట్టి 10C3 ఉన్న చోట సి అంటే సినే రాయాలి, పి అంటే పినే రాయాలి. దానికి దీనికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే ఏంటంటే ఇప్పుడు ఎన్పిఆర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ ఫ్యాక్టర్లు ఇంటూ ఎన్సిఆర్ అవుతుంది, లేదా ఎన్సిఆర్ ఇస్ ఈక్వల్ టు ఎన్పిఆర్ బై ఆర్ ఫ్యాక్టర్లు అవుతుంది. అంటే ఆర్ ఫ్యాక్టోరియల్ టైమ్స్ తేడా ఉందన్నమాట. ఆర్ ఫ్యాక్టోరియల్ టైమ్స్. ఫ్యాక్టర్లు అంటే మీకు తెలుసు కదా, ఆర్ అనేటువంటిది పెద్ద నెంబర్ అయిపోయింది, దాని వాల్యూ కూడా పెద్దగా అయిపోతుంది. అందుకని జాగ్రత్తగా కాంబినేషన్స్ అప్పుడు సి దగ్గర, పర్మిటేషన్ దగ్గర పి కంపల్సరీగా వాడాలి. సో ఇంతవరకు చెప్పినటువంటి లాజిక్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ముఖ్యమైనది ఫార్ములా ఒకటే, లాజిక్ జనరల్గా అడగనుకోవచ్చు. ప్రూఫ్ నాట్ అన్ ఇంపార్టెంట్ టాస్క్. ఎన్సిఆర్ ఎప్పుడు వచ్చినా మనం ఎన్ ఫ్యాక్టర్ డివైడెడ్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టర్ ఆర్ ఫ్యాక్టర్ రాసుకుంటాం, అది ఫార్ములా. లేదా పర్ముటేషన్స్ లో చెప్పాలంటే ఎన్పిఆర్ బై ఆర్ ఫ్యాక్టర్ రాస్తాం, లేదా నంబర్లో వచ్చినప్పుడు 10C2 అంటే 10 × 9 / 2 × 1 అనేటువంటిది మనం రాస్తాం. ఈ రెండు మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్పిఆర్ బై ఆర్ ఫ్యాక్టర్లని గుర్తుంచుకోవాలి. తొందరగా నోట్ చేసేయండి అమ్మా. వి గో టు ద నెక్స్ట్ పాయింట్. Completed, sir. Okay, good. I will erase this. సో ఇప్పుడు మనం ఈ కాంబినేషన్స్ అనేటువంటి ఫార్ములాను వాడుతూ ఏం చేద్దామంటే ఒక చిన్న ప్రాబ్లం ఇస్తాను మీకు, చేదురు. మీరు నాకు ఏం ప్రాబ్లంకి ఆన్సర్ చెప్పాలంటే now tell me the value of 10C7 కావాలమ్మా. 10C7 ఈజ్ ఈక్వల్ టు అంత. ఎవరు ఫస్ట్ చెప్తారో చూద్దాం. $720. 10C7 ఈజ్ ఈక్వల్ టు 720 కాదు కదమ్మా. టెన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 120. కరెక్ట్, ఇదే కదా మీరు రాసిండేది. 10 × 9 × 8 × 7 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 10 - 7 అంటే 3 ఫ్యాక్టోరియల్ into 7 ఫ్యాక్టోరియల్. ఇది క్యాన్సల్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 10 × 9 × 8 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1 అని. సో ఇప్పుడు ఏం క్యాన్సిల్ చేద్దాం? 3 3 క్యాన్సిల్ చేద్దామా, 2 4 క్యాన్సిల్ చేద్దామా? క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు 120 వచ్చిందా? దట్ ఈస్ 10C7. ఓకే, సరే. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ ఏం ప్రూవ్ చేయబోతున్నామంటే ద నెక్స్ట్ పాయింట్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్. దిస్ ఈజ్ ప్రాబ్లం నెంబర్ 10/195 చెప్తున్నాను మీకు ఇప్పుడు. అండ్ సింపుల్ ప్రాబ్లం కాబట్టి చెప్పేద్దాం అదే ఎగ్జాంపుల్. నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఫార్మింగ్, ఫైండ్ ది number of ways of forming a committee of 5 members. Committee of 5 members from 6 men and 3 ladies. 6 men and 3 ladies. 9C5. వెరీ గుడ్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే n ఈజ్ ఈక్వల్ టు 6 + 3.
ఈ 9 మందిలో నుంచి ఎంతమందిని సెలెక్ట్ చేసుకోవాలంటే 5 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నంబర్ ఆఫ్ సెలెక్షన్స్ అంటే నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ అనే కదా అడిగేది. నంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఎన్సిఆర్ అనేటువంటిది మనకు ఉండే ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు 9C5. ఓకే, 9C5 వరకు చెప్తే చాలు, ఆ క్యాలిక్యులేషన్ ప్రాసెస్ మళ్ళీ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చేసేటువంటి పాయింట్ ఏమిటి అంటే ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ 5.6.5 5.6.5 of page number 184. So here the formula we are going to prove is NCR is equal to NCN minus R. దీనికి పెద్ద ప్రూఫ్ ఏమీ లేదు, సింపుల్ థింగ్. ఇప్పుడు మన దగ్గర ఒక 10 మంది ఉన్నారనుకున్నాం. వీళ్ళలోంచి మనం ఏం చేసామంటే ఒక నలుగురిని సెలెక్ట్ చేసాం. సో ఎన్ని సెలెక్షన్స్ చేయవచ్చు అంటే 10C4 సెలెక్షన్స్ చేయవచ్చు. 10 మంది ఉంటే నలుగురు నేనేం చెప్పానంటే ఈ నలుగురు మీరందరూ నిలబడండి అని చెప్పాను, అంటే సెలెక్షన్ అనమాట, నిలబడండి. మిగిలిన 6గురు ఏం అర్థం అయిపోతుంది, మేము నిలబడాల్సిన పని లేదు అని అర్థం అవుతుంది. అంటే ఒక నలుగురిని మనం సెలెక్ట్ చేసాము అంటే మిగిలిన 6గురికి కూడా అర్థమైపోతుంది ఏమని, మేము కూడా సెలెక్ట్ అయిపోయాము, అయితే ఏంటి ఆ కేటగిరీ కాదు అని. ఈ నలుగురు నిలబడండి అంటే మిగిలిన 6గురు కూర్చోండి అని చెప్పడమేగా, కూర్చోడానికి సెలెక్షన్ అయిపోయిందిగా. కాబట్టి ఎన్ని విధాలుగా మనం నలుగురిని సెలెక్ట్ చేయవచ్చు అనేటువంటిది ఆటోమేటిక్గా ఎన్ని విధాలుగా 6గురిని మనము సెలెక్ట్ చేయవచ్చు అనే దానికి సమానం అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సేమ్ ఇలాగే 10 మంది ఉన్నారు. 10 మంది ఉంటే 10 మందిలో నేనేం చేశానంటే ఒకరిని పిలిచాను, ఆ శ్రీనివాస్ ఇప్పుడు 10 మందిలో నుంచి ఒకరికి మనం గిఫ్ట్ ఇచ్చాము అనుకుంటే 10C1 వే సెలెక్ట్ చేసుకోవచ్చు. 10C1 వే సెలెక్ట్ చేసుకుంటే మిగిలిన 9 మందికి గిఫ్ట్ ఇవ్వలేదు అని అర్థమైపోతుంది. కాబట్టి ఆ 9 మందిని కూడా మనం సెలెక్ట్ చేసాం. దేనికి అంటే గిఫ్ట్ ఇవ్వకుండా ఉండడానికి. సో NCR ఈక్వల్ టు NCN మైనస్ R అనేటువంటి ఫార్ములా, దీన్ని 10C(n-1) రాయవచ్చు. సో సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే NCR is equal to number of ways of selecting R persons out of n things is equal to number of ways of selecting n minus R persons out of n things. NCR equal to NC n minus R. ఈ ఫార్ములా మనం ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాం, జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని బేస్ చేసుకొని మనం ఎగ్జాంపుల్స్ కింద 10C4 is equal to 10C6 రాసుకోవచ్చు, 10C1 is equal to 10C9 రాసుకోవచ్చు. ఎలా వచ్చిందంటే 10C10-1 is equal to 9 కాబట్టి. దీన్ని ఎప్పుడు వాడతాము అది ఇంపార్టెంట్ మనకు. ఎప్పుడు వాడతామంటే R అనేటువంటిది, ఈ R వాల్యూ ఎప్పుడు కూడా <n/2 ఉండేట్టుగా చూసుకుంటామమ్మ మనం. ఇప్పుడే మీరు ఒక ప్రాబ్లం చేశారు, ఈ పైన 10C7 చేశారు. 10C7 చేయమంటే మీరు 10 ఫ్యాక్టోరియల్ బై 10 - 7 ఫ్యాక్టోరియల్ 7 ఫ్యాక్టోరియల్ రాశారు, లేదా 10 × 9 × 8 అంతా రాసుకొని చేయాలి కదా. 10C7 చేసే బదులు 10C3 చేయడం ఈజీ. ఇది 10C3నేగా, 10 × 9 × 8/3 × 2 × 1 10C3. కాబట్టి 10C7 అనేటువంటిది వస్తే మనం దాన్ని 10C3గా రాసుకోవడం బెటర్. అంటే రాసుకోవాలని రూల్ ఏం లేదు, రాసుకుంటే కొంచెం సింపుల్గా క్యాలిక్యులేషన్ వస్తుంది. సో ఎలా కనిపెట్టాం మనం, ఈ 7 అనేటువంటిది ఈ 10లో సగం కంటే ఎక్కువ ఉంది. 10లో సగం ఎంత, 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి రాసుకుంటే సింపుల్గా వస్తుంది. ఏంటి దీనివల్ల లాభం, 10 × 9 × 8/3 × 1 రాసుకుంటే సరిపోతుంది. అదే ఇదైతే 10, 9, 8, 7, 6 అట్లా 7 ఫ్యాక్టర్స్ రాసి డివైడ్ బై మళ్ళీ 7 ఫ్యాక్టర్ రాయాలి. అఫ్కోర్స్ బోత్ కమ్స్ టు ద సేమ్. దీన్ని బేస్ చేసుకొని మనము ఇంకొక నోట్ ఏం చెప్తామంటే NOT నోట్, NCN is equal to NCN అని చెప్తాం. NCN-n అంటే NC0 అని. NC0 is equal to ఎంత అంటే 1 అని. సో NCN అంటే ఎంత అంటే 10 మంది ఉన్నారు క్లాస్లో, 10 మందిని సెలెక్ట్ చేశాను. అరే నన్ను అందరినీ సెలెక్ట్ చేశాను నేను,
మీకు ప్రతి ఒక్కరికి ఒక పెన్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పాను అనుకోండి, ఇంకేముంది దానికి మనం ఎన్ని రకాలు చెప్పొచ్చు అంటే ఆల్ ఆఫ్ యువర్ సెలెక్టెడ్ అని వన్ వేలో చెప్పేయచ్చు. కాబట్టి ఎన్సిఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అలాగే ఎవరిని సెలెక్ట్ చేయలేదనుకోండి, మీరెవరు సెలెక్ట్ కాలేదు అని చెప్పారనుకోండి, దట్స్ ఆల్సో 1 వే. కాబట్టి ఎన్సిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సి 0 అని రాసుకోవచ్చు. ఎలా వచ్చింది ఇది అంటే ఎన్సిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సిఎన్ మైనస్ ఎన్, ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సిఎన్ మైనస్ ఆర్ ఫార్ములా నుంచి వచ్చిందనమాట. సో ఎప్పుడైనా ఎన్సిఎన్ వస్తే మనం దీని వాల్యూ ఎంత రాసుకోవాలి అంటే 1 రాసుకోవాలి అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఎన్సి 0 వస్తే దాని వాల్యూ కూడా 1 రాసుకోవాలి అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, పాయింట్స్ నోట్ చేసేయండి. ముఖ్యంగా ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్సిఎన్ మైనస్ ఆర్ నోట్ చేయండి. ఇవన్నీ ఎగ్జాంపుల్స్, ఇది కూడా నోట్ చేసేయండి. దెన్ వి గో టు ద నెక్స్ట్ పాయింట్. Completed, sir. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మనకి సింపుల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్సర్సైజ్లో, అవి చేసేద్దాం. సో వి విల్ బి కమింగ్ టు ద ఎక్సర్సైజ్ 5. ఇది లాస్ట్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఈ ఎక్సర్సైజ్ కాంబినేషన్ సంబంధించి మనకు ఒకే ఒక ఎక్సర్సైజ్ ఉంది టెక్స్ట్ బుక్లో, పేజ్ నెంబర్ 195. ఫస్ట్ రోమన్, ఇవి కూడా మనకు 2 మార్క్స్కు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ మోడల్ సమ్స్. ఇక్కడ ఏమంటున్నారంటే క్వశ్చన్, ఇఫ్ ఎన్సి ఫర్ 210 అయితే ఫైండ్ ఎన్ అంటున్నారు. ఇది క్వశ్చన్. సో NC4 ఈజ్ ఈక్వల్ టు 210 అయితే ఫైండ్ ఎన్. NC4 అంటే మనకు ఏంటంటే డినామినేట్లో బై 4 ఫ్యాక్టర్లు అనేటువంటిది మనకు రావాలి అని తెలుసు. సో మనకు NC4 వాల్యూ ఎలా ఉంటుందంటే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ NC4 ఎలా ఉంటుంది దీని రూపం అంటే n మైనస్ 1 n మైనస్ 2 n మైనస్ 3 4 ఫ్యాక్టర్స్ డివైడెడ్ బై 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 రావాలి. సో ఈ ఫామ్లోకి మనం ఏం చేస్తామంటే 210ను మార్చుకోవడానికి ట్రై చేద్దాం. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ LHS. ఇప్పుడు RHS తీసుకున్నాం. RHS ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చారు, 210 ఇచ్చారు. 210 ఇస్తే దీన్ని 7 ఇంటూ 3 ఇంటూ 10 రాసాం. రాయడమే కాకుండా ఏం రాసామంటే ఇంకా 24 4 ఫ్యాక్టర్ 24 కదా, 24 డివైడెడ్ బై ఒక 24 రాసాం, ఎక్స్ట్రాగా రాసాం ఎందుకంటే ఈ 4 ఫ్యాక్టర్ రావాలి కదా అని. దిస్ ఈజ్ ఈక్వల్ టు మనం ఇప్పుడు ఏం చేద్దామంటే వరుసగా వచ్చేటువంటి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అనేటువంటి చూసుకుందాం. ఒక 7 ప్రైమ్ నెంబర్ ఒకటి ఉంది, 3 ఒకటి ఉంది, 10 ఒకటి ఉంది. దీన్ని 8 ఇంటూ 3 రాసుకుందామా, డివైడెడ్ బై 24ను 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 రాసాను. ఇప్పుడు నేనేం చేయాలంటే న్యూమరేటర్లో వరుస ఫ్యాక్టర్లు రీగ్రూప్ చేసుకోవాలి. 3 ఇంటూ 3 ఎంత, 9. 10 ఉంది, 9 ఉంది, 8 ఉంది, 7 ఉంది. కాబట్టి దీన్ని ఏం రాస్తానంటే 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 డివైడెడ్ బై 4 ఫ్యాక్టోరియల్ లేదా 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. అంటే ఇది మన ఫార్ములా ప్రకారం దేనికి సమానం కావాలి, 10C4కి సమానం కావాలి. కాబట్టి దేర్ ఫర్ NC4 మనకి ఇచ్చారు క్వశ్చన్లో, వచ్చినటువంటి ఆన్సర్ 10C4. దీన్ని కంపేర్ చేసుకుంటే n ఎంత అని అడిగారు, 10 అని మనం చెప్పవచ్చు. అలాగే సెకండ్ సమ్ చూద్దాం. సెకండ్ సమ్ ఏమంటున్నారంటే 12CR అంటున్నారు. 12CR ఈజ్ ఈక్వల్ టు 495 అయితే R ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నారు. ఫైండ్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ R ఎంత అండి. 12CR అంటే మనకి ఇక్కడ 12తో స్టార్ట్ అవ్వాలి, కింద R ఫ్యాక్టర్స్ రావాలి అని మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి దీన్ని మనం ఏం చేద్దామంటే, ఇది ఏ టేబుల్లో ఉంది, 5 టేబుల్లో ఉందా, 5 ఇంటూ 9 టైమ్స్, మళ్ళీ ఒకసారి 9 టైమ్స్, 5 ఇంటూ 9 ఇంటూ 9 అని రాసుకుందాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు
5 ఇంటూ 11 ఇంటూ ఒక 9 రాసుకున్నాం. 5 ఇంటూ 11 ఇంటూ 9 అనేటువంటిది రాసుకున్నాం. ఓకే, రాసుకుంటే మనకు 11 అనేటువంటి ప్రైమ్ నెంబర్, 9 అనేటువంటిది వచ్చింది. కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే ఇక్కడ ఒక 2 రాద్దాం. 2 రాస్తే ఒక బై 2 అవుతుంది. అయితే ఇప్పుడు ఏమైంది, 10 వచ్చింది, 11 వచ్చింది, 9 వచ్చింది. మనకు యాక్చువల్గా ఎంత రావాలంటే వరుస నంబర్లు రావాలి. 3 రాసుకుంటే ఇక్కడ 6 అవుతుంది కాబట్టి మనం పెంచుదాం, 12 రాద్దాం, బై 12 రాద్దాం. రాస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది, ఇప్పుడు 12 ఒకటి వచ్చింది, 11 ఒకటి వచ్చింది, 5 ఇంటూ 2 తీసుకుంటే 10 వచ్చింది, ఇంటూ ఒక 9 వచ్చింది, డివైడెడ్ బై 24 వచ్చింది. 24 ఈజ్ నథింగ్ బట్ 4 ఫ్యాక్టర్. ఓకే, అంటే వరుస 4 ఫ్యాక్టర్స్ తెప్పించడానికి ఇలా ట్రై చేసాం అనమాట. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చెప్పొచ్చు, 12C4 అని చెప్పొచ్చు కదా, 12C4. Therefore 12CR is equal to 12C4 మనకు వచ్చిండేది. Therefore R is equal to 4 అని చెప్తాం. అంతేకాకుండా 12C4ను ఆల్సో 12C4 is equal to 12C 12 minus 4 రాయొచ్చుగా, NCR equal to NCN minus R. దీని ప్రకారంగా ఇది ఏమవుతుంది, 12C 8 అవుతుంది. Therefore అనదర్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ R is equal to ఎంత అంటే 8 అనమాట. కాబట్టి ఆన్సర్ ఏం రాద్దామంటే R is equal to 4 అని రాయవచ్చు, లేకపోతే 8 అని కూడా రాయవచ్చు. సార్ ఆర్ లెస్ దెన్ n/2 కదా సార్? R less than n/2 రూల్ కాదు, మనం ఫేవర్గా ఉండేట్టు తీసుకుంటాం అంతే. R అనేటువంటిది లెస్ దాన్ n/2 ఉన్నట్టు రాసుకుంటాం. సపోజ్ 8 అనుకోండి, 8 వచ్చినప్పుడు మనం n/2 ప్రిఫరబుల్ కాబట్టి క్యాలిక్యులేషన్ అప్పుడు 12C4 రాసుకుంటాం. అది క్యాలిక్యులేషన్ పర్పస్ కోసమే అది. ఓకేనా, ఓకే సార్. నోట్ చేసారా మీరు? Completed, sir. Let us go to the third question. ఇది మీకు నేను హోంవర్క్ ఇవ్వాలనుకుంటున్నా. 10 into NC2 is equal to 3 into n+1 C3. అయితే ఫైండ్ n, ఇది క్వశ్చన్. సో NC2 అంటే ఏం రాసుకుంటారు, n ఇంటూ n-1/2 రాస్తారు. ఓకే, ఒక స్టెప్ రాసి వదిలేస్తాను. NC2 అంటే n ఇంటూ n-1/2 రాసుకోండి. 3 ఇంటూ n+1 C3 అంటే n+1 ఇంటూ n ఇంటూ n-1 డివైడెడ్ బై 3 ఇంటూ 2 ఇంటూ 1 రాసుకోండి. 2 ఇంటూ 1 క్యాన్సిల్ కొట్టండి, n వాల్యూ వస్తుంది. కంప్లీట్ 9 వచ్చేసిందా? ఎస్ సార్. సో ది వాల్యూ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 9. ఫోర్త్ సమ్, ఇది మనకు ఇంపార్టెంట్ అమ్మా, మళ్ళీ 2 మార్క్స్ కనిపిస్తూ ఉంటుంది. NPR ఇచ్చారు ఇక్కడ. NPR ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారంటే 5040, అండ్ NCR కూడా ఇచ్చారు. NCR ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారంటే 210 ఇచ్చారు. దెన్ ఫైండ్ N అండ్ R అని అడుగుతున్నారు. మనం ఏం చేద్దామంటే మనం ఫార్ములా ఒకటి వాడదాం. ఏం ఫార్ములా అంటే NCR ఇంటూ R ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు NPR అనేటువంటి ఫార్ములా మనకు ఉంది. సో దీని నుంచి దిస్ ఈజ్ ఇంప్లయింగ్ R ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే NPR డివైడెడ్ బై NCR అని రాసుకోవచ్చు. సో NPR అంటే మనకి ఎంత ఇచ్చారు, 5040 ఇచ్చారు. డివైడ్ బై NCR అంటే ఎంత ఇచ్చారు, 210 ఇచ్చారు. క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది, 0 0 క్యాన్సల్.
అండ్ 3 టేబుల్ చేద్దామా, 3 7s, 3 1s, 3 20. సో దిస్ ఈజ్ మనం వీఆర్ క్యాన్సలింగ్ కదా. దిస్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేస్తున్నాం, 504ను 3 ఇంటూ రాస్తున్నామా. దిస్ ఈజ్ 3 ఇంటూ 3 1s 3, 20 మిగిలింది, 3 6 18, మళ్ళీ 24, 3 8s 24 డివైడెడ్ బై దీన్ని 3 ఇంటూ 7 రాసాం. 24. ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్యాన్సిలేషన్ 24. 24 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఓకే, 24 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 రాసుకోవచ్చా, 4 ఫ్యాక్టోరియల్. కాబట్టి మనకు ఏమొచ్చినట్టు ఇప్పుడు therefore r ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 4 ఫ్యాక్టోరియల్ వచ్చింది. దట్ ఇంప్లైస్ r ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 4 అని చెప్పవచ్చు. సో r ఈజ్ ఈక్వల్ టు 4 వస్తే మరి n ఎంత అని కూడా అడిగారు మనకు. సో లెట్ us కన్సిడర్, మనం ఆల్రెడీ చేసామో చేయలేదు, ఎన్పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చారు కదా మనకు. ఓకే, సో ఇక్కడ ఎన్పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇస్తున్నారు, 5040 ఇస్తున్నాం. ఎన్పిఆర్ అంటే ఎన్పి4 ఈజ్ ఈక్వల్ టు 5040. వాట్సాప్ ఫ్యాక్టర్స్ రాసుకోవాలి దీనికి. 10 ఇంటూ 504 రద్దాం. చెప్పండి, దిస్ ఈక్వల్ టు 10 ఇంటూ 504కు ఏ టేబుల్లో పోతుంది, 7 టేబుల్లో పోతుందా. 7 ఇంటూ 7 7s 49, 7 2s 14. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 7 ఇంటూ 9 ఇంటూ 8. therefore this equal to 10 into 9 into 8 into 7 వచ్చింది కాబట్టి దిస్ ఈక్వల్ టు 10p4 10p4 రాసుకోవచ్చు కదమ్మా. np4 is equal to 10p4 వచ్చింది. N is equals to 10. n is equal to 10. సో ఇది మనకు కావాల్సినటువంటి n వాల్యూ. ఓకే, సో r is 4, N is 10. n is 10. ఇది మనకు 2 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తుంటుందమ్మా. ఇది జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. నోట్ చేసేయండి త్వరగా. Yes, sir. Did it, sir? మనం ఏం చేద్దామంటే ఒక చిన్న నోట్ అనేటువంటిది రాసుకుందాం. సపోజ్ ఎన్సిఆర్ ఇస్ ఈక్వల్ టు ఎన్సిఎస్ అయింది అనుకోండి. ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సిఎస్ ఈజ్ గివన్. అయితే దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే దెన్ రెండు పాసిబుల్ కేసెస్ ఉంటాయి ఇక్కడ. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అని చెప్పవచ్చు, లేదా రెండవది ఏంటంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఎస్ అని చెప్పవచ్చు. ఎలా చూద్దామండి. ఇప్పుడు ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సిఎన్ మైనస్ ఆర్ రాయొచ్చు కదా. ఎన్సిఎన్ మైనస్ ఆర్ రాయొచ్చు, ఇదే మనకున్నటువంటి ఫార్ములా. కానీ మనకి ఎన్సిఆర్ ఈక్వల్ టు ఏమని ఇచ్చారంటే ఎన్సిఎస్ అని ఇచ్చారు. కాబట్టి ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకుంటే ఎన్ సేమ్ కాబట్టి ఎన్ మైనస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎస్ అవ్వాలిగా. కాబట్టి దీనికి మనం ఏం చెప్పవచ్చు, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఎస్ అని చెప్పవచ్చు. సో దిస్ పార్ట్ ఈస్ ప్రూవ్డ్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఎస్. ఇంకా ఇదేమో సింపుల్ కేసు, ఎన్సిఆర్ ఇస్ ఈక్వల్ టు ఎన్సిఎస్ అయినప్పుడు మనం ఎన్ సేమ్ కాబట్టి ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎస్ అవుతుంది. So this is another possible case, and the first part is proved. So NCR is equal to NCS అయితే R is equal to S అయి ఉండొచ్చు, లేదా N is equal to R plus అయి ఉండొచ్చు, లేదా రెండు కూడా అయి ఉండొచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద కండిషన్ we get. దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఫిఫ్త్ ప్రాబ్లం చేద్దాం. ఫిఫ్త్ ప్రాబ్లం ఏమంటున్నారంటే NC4 is equal to NC6 అన్నారు, దెన్ ఫైండ్ N అంటున్నారు. ఇది మన క్వశ్చన్. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఎస్, ఇది దేని మాదిరి ఉంది, ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సిఎస్ లాగా ఉంది కదా. అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఎస్ అనేది మనకు ఉండే ఫార్ములా. ఆర్ అంటే 4 రాసుకోవచ్చు, ఎస్ అంటే 6 రాసుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఇస్ 10. దేర్ ఫోర్
n is equal to 10 is the answer. ఓకే, అలాగే 6th క్వశ్చన్ కూడా ఇదే ఫార్ములాతో వచ్చేస్తుంది. 6th క్వశ్చన్ 15c 2r minus 1, 15c 2r minus 1 is equal to 15c 2r plus 4 అంటున్నారు. అయితే ఫైండ్ ఆర్ ఇది క్వశ్చన్. సో n is equal to NCR equal to NCS లాగా ఉంది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే 2r minus 1 is equal to 2r plus 4 అనేది ఒక పాసిబుల్ కేసు. అంటే ఇక్కడ 2r క్యాన్సల్. సో -1 is equal to 4 అంటే తప్పు కదా. కాబట్టి ఇక్కడ r is equal to s పనిచేయడం లేదు. సో కన్సిడర్ ఇంకో కేసు తీసుకుందాం. ఏంటది? n is equal to r plus s అనేటువంటి కేసు ఒకటి ఉంది కదా మనకి. సో దాన్ని కన్సిడర్ చేసుకుంటే n అంటే 15 is equal to 2r minus 1 plus 2r plus 4 అవుతుంది. సో దిస్ is equal to r plus 2r is 4r, 4r plus 3 అవుతుంది. 4r plus 3 ఇక్కడ ఏముంది 15 ఉంది. ఈ 3 వస్తే -3 12 అవుతుంది. కాబట్టి 15 minus 3 is equal to 4r అయింది. 12 is equal to 4r అయింది. దీని నుంచి r is equal to ఎంత అవుతుంది అంటే 12/4 3 అవుతుంది. కాబట్టి ఆన్సర్ r is equal to 3. ఇది దీని ఆన్సర్. సో ఈ మోడల్ కూడా మనకు అప్పుడప్పుడు అడుగుతుంటారు, సింగిల్ స్టార్ క్వశ్చన్. ఓకే, ఇది నోట్ చేసేయండి. దీంతో మనం క్లాస్ కూడా స్టాప్ చేసేస్తాం, టైం కూడా అయిపోవచ్చింది. రిమైనింగ్ థింగ్స్ విల్ బి కంటిన్యూడ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. రాసుకోవడం అయిపోయిన వెంటనే అందరికి క్విట్ అయిపోండి గ్రూప్లో నుంచి. తర్వాత మీకు ఈరోజు హోంవర్క్ ప్రాబ్లమ్స్ చూస్తానమ్మా, ఏమన్నా ఉంటే పెడతాను సింపుల్గా, లేకుంటే చెప్పిన కాన్సెప్ట్స్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అండ్ దెన్ వి మీట్ అగైన్ ద నెక్స్ట్ క్లాస్. మనము కాంబినేషన్స్ వరకు వచ్చాం, లాస్ట్ ఎక్సర్సైజ్ వరకు వచ్చేసాం. మరి లాస్ట్ ఎక్సర్సైజ్ అంటే ఈ చాప్టర్ అయిపోతుంది అరౌండ్ 7 క్లాసెస్, అంటే మ్యాక్సిమం రేపు లేదా ఎల్లుండికి ఈ క్లాస్ మనం కంప్లీట్ చేస్తాం. చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ అనేటువంటిది మనం స్టార్ట్ చేసుకోవచ్చు. All of you keep in touch and then do the work sincerely. Okay, students? Thank you, sir. Thank you, sir. Thank you, sir. All and welcome. Thank you, sir. All Thank you.